ఉన్నతుడు మహిమ కలిగిన దేవానికి నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో చేరి వచ్చిన ఆత్మ బిడ్డలందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు ప్రభువా. వారు ఎందు నిమిత్తం ఆగిపోయారు అయ్యా, సమస్తం ఎరుగున దేవుడు క్షమించండి, మరొక అవకాశం దయచేయండి అయ్యా. ఒక్కొక్కరు కాదు ప్రభువా, కుటుంబ సమేతంగా రావాలి అనేది నా అనుదిన ప్రార్థన. అలాగే శనివారం ఉపవాస ప్రార్థన కూడా ప్రతి ఒక్కరూ కదిలించబడాలి, రావాలి అనేది నా ఆసక్తి, నా ఆవేదన, నా ప్రార్థన, నా మృక్కుబడి అయ్యా, నా విన్నపం. నిజంగా ప్రభు, నా విజ్ఞాపన. చాలా మందికి ప్రభు ఆసక్తి విషయంలో తీవ్రత లేదయ్యా, మాంజులుగానే కనిపిస్తున్నారు. కాబట్టి ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మీయ తీవ్రత కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి. ప్రభుని సేవించిన వాక్యం చెప్పు, అటు తీవ్రతను ఆత్మ బిడ్డలకు దయచేయండి ప్రభు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. ఈ వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడండి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటారని యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. ఇవ్వండి, పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎవరికి ఇచ్చారా? ఇవ్వండి, పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మరి తిమోతి గారి సహోదరి ఏం పేరు? వెంకటలక్ష్మి గారా? పెద్దిట్లమ్మ గారు కూడా బలహీనంగా ఉన్నారు. గత శనివారం ప్రార్థన చేయించాను. ఈ వారంలో వారు కూడా పరామర్శించడానికి వెళ్ళొచ్చారు. తల్లిగారి గురించి కూడా, ఆమె కూడా క్రైస్తవురాలే, మందిరానికి వెళ్తారు. నేనంటే చాలా అభిమానం, చాలా గౌరవంగా మాట్లాడతారు. తల్లిగారి గురించి కూడా ప్రార్థనలు పెట్టాను. ఓకేనా? వాక్యంలోనికి వచ్చేద్దామండి. చెప్పండి, మీరే చెప్పండి. ఏ వాక్యం? శృతే సైలెంట్ కూర్చో. చెప్పండి. పరమగీతం తీయండి, అందరూ బైబిల్ తీని ఓపెన్ చేయండి. పరమగీతము 1వ అధ్యాయం ఎన్నో వచనం? 7వ వచనంలో ఎన్నో భాగం ఈరోజు? 2వ భాగం. మొదటి భాగం ఏమని ధ్యానం చేశాం? చెప్పిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. అలా రావాలండి రెస్పాన్స్. నా ప్రాణ ప్రియుడా అని ఎవరిని పిలుస్తున్నారు? ఏ స్థితిలో పిలుస్తున్నారు? ఏ భావనతో పిలుస్తున్నారు? ఏమండి, ఏ భావనతో పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారు? ఎలా పిలుస్తున్నారు? ఎంతగా ఆ పిలుస్తున్నటువంటి ఆ ప్రియుడి పట్ల ఎంత ప్రాణప్రదంగా ఆమె ఆ భావన కలిగి ఉంది. చక్కని విషయాలు. ఓన్లీ నా ప్రాణ ప్రియుడా అనే ఒక పదాన్నే మనం ధ్యానం చేశాం. చెప్పండి, ఏంటి ఇబ్బంది? మంచినీళ్ళ? ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి. దయచేసి చెప్తున్న వాక్యం పట్ల కాసేపు మీకు ఏంటి రోజులు, చిన్న రోజులు మీకు నచ్చితే సాయంత్రం వరకు మీరు ఇంటి దగ్గరే ఇక్కడే కూర్చుని ఆ పిల్లని ఆడించండి. బిస్కెట్లే ఉండి, చాక్లెట్లే ఉండి, ఆ పిల్లకి ఫ్రూట్స్ ఇవ్వండి. ఆ పిల్ల పోయిన వారం చూసా, చాలా ఆసక్తిగా వీడియో ఇంకా చూస్తా వాక్యం ఏంటాను. ఇప్పుడు కూడా అదే సందర్భం మీ కంట్లో పడింది, నాకు పోయిన వారమే పడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి రికార్డ్ అవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంకా డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. చిన్న పిల్లలు చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నారు. మీరు కూడా శ్రద్ధగా వాక్యం వినండి. వాక్యం వైపు చూడండి. నా వెనకాల చెప్పండి. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెనో. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రాణప్రియుడ అనేది మొదటి భాగం అయితే, ఈ 2వ భాగానికి నేను పెడుతున్న పేరు ఏంటంటే సహవాసము. రాసుకోండి, సహవాసము. ఇప్పుడు నా ప్రియుడు అనే పాట వదిలేయండి, అది మనం నేర్చుకున్నాం, అయిపోయింది. కింద మాటలకు వచ్చేద్దాం. నీ మందను నీ వెచ్చట మేపుదువో. నా వైపు చూడండి. ఇప్పుడు రాసుకుంటూ అయిపోతే నా వైపు చూడండి. చూడండి, ఇదిగో షులమితి అడుగుతుంది ప్రియుణ్ణి. ఎవరో చెప్పండి, ప్రియుడు అని చెప్ప. ఎవరో? యేసయ్య. షులమితి నా ప్రాణ ప్రియుడా. ఇదిగో షులమితి ప్రియుడిని అడుగుతుంది, ప్రియుడా నీ మందని అచ్చట మేపుతున్నావో చెప్పు కొద్దిగా.
షులమితి ప్రియుణ్ణి అడుగుతుంది, నీ మందను ఎచ్చట మేపుతున్నావు. నీ మంద అంటే ప్రియుని మందంటూ ఒకటి ఉంది. ఆ ప్రియుని మంద ఏంటో గత వారం చెప్పాను. చిన్న మంద, భయపడకుడి, దేవుడు తన రాజ్యమును మీకు అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎవరు చిన్న మంద, ఎవరు దేవుని మంద, ఎవరు ప్రియుని మంద, ఎవరు యేసయ్య మంద అంటే యేసు ప్రభులు వారు అన్నారు, నా గొర్రెలు నా స్వరం ఎవరైతే యేసయ్య మాట వింటారో, అంటే వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటారో, వాక్యానుసారంగా జీవిస్తారో, నా గొర్రెలు నా స్వరం వింటాయి. అంటే దేవుని బోధను విని ఆ బోధ ప్రకారంగా జీవించే వాళ్ళే దేవుని మంద. మీలో చాలా మంది దేవుని బోధ వింటున్నారు ప్రతి ఆదివారం, కానీ పాటిస్తున్నారా? ఈ రోజున మందిరానికి రాని వాళ్ళు పాటించినట్ట? 6 దినాలు మీరు మీ కొరకు పని చేసుకోండి, 7వ దినం విశ్రాంతి దినం. ఫంక్షన్లా, పార్కులా, లేకపోతే ఇంకోట అది ఏదైనా మనప్పటికీ కూడా దేవుని బోధకి వ్యతిరేకంగా మనం చేస్తే మనం దేవుని మంద కాలేం. నువ్వు దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడే నువ్వు దేవుని మంద అవ్వగలుగుతావు. ఆయన మేపే మందకి కొరత ఉండదు, ఆయన ద్వారా మేపబడుతున్న మందకి లోటు ఉండదు. మేపబడుతున్న మంద అంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి జబ్బులుండవు, రోగాలుండవు, అస్వస్థతలుండవు, తెగుళ్ళుండవు, దెబ్బలుండవు, గాయాలుండవు. మరి ఎందుకు మన జీవితంలో దేవుడు కొన్ని అనుమతిస్తున్నాడు? దేవుని స్వరం మనం వినలేకపోతున్నాం. ఇప్పుడు షులమితి దగ్గర కూడా ఒక మంది ఉంది, జతకాండ్లు ఉన్నారు. జతకాండ్లు అంటే ఏంటో, ముసుగు వేసుకోవడం అంటే ఏంటో, మధ్యాహ్నం అంటే ఏంటో ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదో క్లాసులు అంటేనే. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో. ఇక్కడ అడగడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ఎందుకు అడుగుతుంది అంటే, ప్రస్తుతం ఆమె ఉన్నటువంటి స్థలంలో నామకార్థులు ఉన్నారు, యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, తన మీద కోపగించుకునే సహోదరులు ఉన్నారు, ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిన సహోదరులు ఉన్నారు, జతకాండ్లు ఉన్నారు. కానీ వాళ్ళు నామకార్థులతో ఆమె ఉండటానికి ఇష్టపడట్లా. మరి దేనికి ఇష్టపడుతుంది? ఇప్పుడు వాక్యంలో ఒక మాట ఉంది, విశ్వాసికి అవిశ్వాసికి, అబ్బా, విశ్వాసికి కొంతమంది అవిశ్వాసి అంటే లోకంలో ఉన్న అన్యులతో పోల్చేస్తున్నారు. తప్పు కదండి, తప్ప కదా? అంటే ఒక కోణంలో ఒప్పు అవ్వచ్చేమో. అవిశ్వాసి అంటే నమ్మకం లేని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, అన్యులు అని ఒకవేళ అలా చెప్తున్నారేమో. వాళ్ళని నేనెందుకు తప్పట్టాలి? నా దృష్టిలో నేను ఆలోచన చేస్తాను ఏంటంటే, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ? విశ్వాసన్నా అవిశ్వాసులన్నా మందిరంలోనే ఉంటారు. విశ్వాసులు అవిశ్వాసులతో ఎలా ఉండకూడదు? విజ్జోడుగా ఒకటిగా ఉండకూడదు. ఎందుకని? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అయ్యారు. మనం అవిశ్వాసులతో సహవాసం చేస్తే మనకున్న విశ్వాసం ఏమైంది? పాడైపోద్దని చెప్పండి. ఏమైంది? జోగి రాసుకుంటే ఏమి రాలద్దంట. అన్ని భలే చెప్పేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. మనం కొద్దిగా ఎవరితో రాసుకుంటూ పూసుకుంటూ తిరగాలి? మనం ఎవరితో సహవాసం చేయాలి? మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే జోగితో కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియుడా, నీ మందిని నువ్వు ఎచ్చట మేపుతున్నావో చెప్పుకొద్దిగా. అడగటం వెనకాల ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే, ఆ మంద యొద్దకు వెళ్ళి ఈమె కలిసి ఉండటానికి, అంటే ప్రియుని మందతో కలిసి ఉండటానికి, ప్రియుని మందతో కలిసి సహవాసం చేయడానికి, ప్రియుని మందతో కలిసి వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడానికి, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ప్రార్థన అనుభవాలు, వాళ్ళ ఉపవాస అనుభవాలు, వాళ్ళు దేవునితో కలిగి ఉన్న సత్సంబంధం యొక్క ఆ విధానాలు, ఆ అనుభవం కలిగిన మందని అడిగి తెలుసుకోవడానికి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి. ప్రియుడా, నీ మందని ఎక్కడ మేపుతున్నా నాతో చెప్పు. ఊరికి అడగట్లా, ప్రియుణ్ణి అడుగుతుంది. షులమితి, నీ మంద ఎక్కడుందో చెబితే నేను వెళ్తా. ఇప్పుడు మరియ తల్లి వెళ్ళి ఎలిజబెత్ తల్లి దగ్గర ఏం చేసింది? తన అభిప్రాయాన్ని చెప్పింది, లేదా తనకున్న స్థితిని చెప్పింది.
అప్పుడు ఎలిజబెత్ తల్లి తనకున్న అనుభవాన్ని ఏం చెప్పింది? మరియ తల్లితో పంచుకుంది. అమ్మా మరియమ్మ, నేను కూడా గర్భవతిని అయ్యాను, నేను నిండు వృద్ధాప్యమందు గర్భవతిని అయ్యాను. నిండు వృద్ధాప్యమందు గర్భవతినైనా ఇది సాధ్యమైనప్పుడు కన్యకైనటువంటి నీవు గర్భవతి అయినడానికి అసాధ్యం కాదని ఎలా అనుకుంటున్నావు? అసాధ్యమే. కానీ యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? మనం మన 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 పితరుల నాటి నుంచి కూడా ఎదురు చూస్తున్నాం కదా, మెస్సయ్య వస్తాడు, కన్యక గర్భవతి కుమార్ని కంటది అని యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త ప్రవచనం చెప్పాడు కదమ్మా. అది నీ ద్వారా నెరవేర్చబడుతుంది అని మరియా ఆధ్యాత్మికమైన అనుభవాన్ని ఎవరిని అడిగి తెలుసుకుని ఎవరి ద్వారా బలపరచబడింది? తనకంటే అనుభవంలో ఉన్నటువంటి ఎలిజబెత్ దైవజనురాలు, యాజకుని భార్య, ఆమెను అడిగి అనుభవాన్ని పొందుకుంది, బలపరచబడింది, ధైర్యపరచబడింది. ఓ సంగమా, ఈరోజు నువ్వు ధైర్యపరచబడాలంటే నీకు అనుభవం కావాలి. నీకు అనుభవం కావాలంటే నీకంటే తక్కువ స్థాయిలో సామాన్య స్థితిలో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే నీకున్న భక్తి పోయిద్ది. నీకంటే బలంగా ప్రార్థన చేసేవాళ్ళు, నీకంటే బలంగా ఉపవాసం ఉండేవాళ్ళు, నీకంటే బాగా వాక్యానుభవం కలిగిన వాళ్ళు, నీకంటే బాగా దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి, వాళ్ళతో నీ సంప్రదింపులు ఉండాలి, వాళ్ళతో నువ్వు మాట్లాడాలి, వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకోవాలి. ఎందుకు అంటే స్నేహం చేయడానికి. సహవాసం. ఈరోజు పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనంలో 2వ భాగం ఏంటంటే సహవాసం. నేను ఇప్పుడు ఈ మూమెంట్లోకి వచ్చేస్తున్నాను, సహవాసం అనే మాటలోకి వచ్చేస్తున్నాను. ఇంకా ఆ చదవబడిన ఆ పదానికి మీకు అర్థం ఏంటో చెప్పేశాను. ఇప్పుడు నేను సహవాసంలోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు షులమితి దేవుని మందతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది. ఓ కృపామనిష్టి సంఘమా, మీరు ఏ మందతో సహవాసం చేస్తున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవుని నమ్ముకున్న వాళ్ళతో సహవాసం చేస్తున్నామండి, తప్పు. దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళతో సహవాసం చేస్తున్నామండి, తప్పు. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ నిజమైన క్రైస్తవులా? కాదు. ఏ షులమితి దగ్గర జతగాండ్లు ఉన్నారుగా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. షులమితి ఒక ద్రాక్ష తోటకి అనగా ఒక సంఘానికి కాపరిగా ఉందగా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. మరి ఎందుకు అడిగి మరి ప్రభువా, ప్రియుడా, యేసయ్యా నీ మంది ఎక్కడుందో చెప్పు అని ఎందుకు అడుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి నామకార్థులతో ఉండడానికి ఆమెకి ఇష్టం లేదు. ఈరోజు నువ్వు కూడా నీ పక్కన వాళ్ళు, నీ ముందు వాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎంత ఆధ్యాత్మికమైన లోతైన అనుభవంలో ఉన్నారో తెలుసుకో. వారు ఆధ్యాత్మికమైన పరిపక్వతలో మంచి సీనియారిటీ, మంచి నిజమైన క్రైస్తవ అనుభవం, సీనియారిటీ కాదు, సీనియారిటీ చూడమాకండి, కొంపలు గొల్లేరైపోతాయి. సీనియారిటీ చూడ దేవుడు, సిన్సియారిటీ చూస్తాడు. సంఖ్యను చూడ దేవుడు, సరైన వాళ్ళని చూస్తాడు. మీరు కూడా సంఖ్యను చూడమాకండి, జనాన్ని చూడమాకండి. ఎక్కడ జనం ఎక్కువ ఉంటే అక్కడ నిజమైన సంఘం అని అనుకోమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ షులమితి ఆ మందిని చూడట్లా, ఆ సీనియర్ మోస్ట్ని చూడట్లా. ఎవరిని చూస్తుందంటే యేసయ్య స్వరం విని, ఆయన స్వరం విని ఆయనను వెంబడించే మందను చూస్తుంది, ఆ మందలో ఉండాలని చూస్తుంది. ఈ రోజు నీ స్నేహం, నీ సహవాసం ఎవరితో ఉంది? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకు, నీతో స్నేహం నీ సహవాసం నమ్మదగిననా మంచి యేసయ్యా, నమ్మదగిననా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, నీతో స్నేహం నా, నీ సహవాసం నాకెంతో మేలయ్యా. నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా, నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా, నాలో నివాసముండగోరినా, నాతో భుజింప నన్ను చేరినా, నాలో నివాసముండగోరినా, నాతో భుజింప నన్ను చేరినా, నమ్మదగిననా
మంచి యేసయ్యా నమ్మదగిన మంచి యేసయ్యా. పాడాలి, కొట్టాలి. ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. మరలా పాడదాం. నీతో స్నేహం హల్లెలూయా. ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలుసు, కానీ లోకముతో సహవాసం చేస్తున్నారు, లోకస్తులతో సహవాసం చేస్తున్నారు, వ్యర్థమైనటువంటి విషయాలను నేర్చుకుంటున్నారు. మరలా చెప్తున్నాను, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయ్యా అంటే వాళ్ళ బుద్ధులు వీళ్ళకి, వీళ్ళ బుద్ధులు వాళ్ళకి, వాళ్ళ క్రియలు వీళ్ళు, వీళ్ళ క్రియలు వాళ్ళు నేర్చుకుంటున్నారు అన్నమాట. ఎవరితో అయితే మనం స్నేహం చేస్తామో, సహవాసం చేస్తామో, వాళ్ళ క్రియలు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళ భాష తీరు వచ్చేస్తుంది, వాళ్ళ పదజాలం వచ్చేస్తుంది, వాళ్ళ బుద్ధులు వచ్చేస్తాయి, వాళ్ళ గుణాలు వచ్చేస్తాయి. అందుకని పెద్దోళ్ళు అంటారు, అరే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తా అంటారు. ఎందుకని? ఉత్తినేనా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆ స్నేహితుడిని బట్టి నిన్ను క్యాలిక్యులేటర్ చేసే రోజులు ఇవి. కాబట్టి ప్రియ సంగమా, మనం దేవునితో సహవాసం చేయాలి. దేవుని స్వరం విని దేవుని వెంబడిస్తున్న మందతో మాత్రమే స్నేహం చేయాలి. యేసు ప్రభుని నమ్ముకున్న బోధకులందరితో కాదు, యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులందరితో కాదు మన సహవాసం ఉండాల్సిందే. సామెతల గ్రంథం 15:31 తీయండి. వాక్యలోకి వచ్చిన అందరూ కూడా బైబిల్ తెరవండి. సామెతలు 15:31. 11:30 అయింది, ఇప్పుడే స్టార్ట్ చేశాను వాక్యం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వారికి జ్ఞానుల సహవాసం లభించును. చాలు. జీవార్థమైన ఉపదేశం అంగీకరించు వానికి, జీవార్థమైన ఉపదేశం. జీవం లేని ఉపదేశాలు కూడా ఉన్నాయి. జీవం లేని జీవార్థమైన ఉపదేశం ఉందంటే జీవం లేని ఉపదేశాలు కూడా ఉన్నట్టేగా. జీవం లేని ఉపదేశాలు, జీవం లేని వాక్యాలు, వాక్యమే జీవం కలది. జీవం లేని వాక్యం అన్నందుకు నన్ను దేవుడు మన్నించాలి. చాలా మంది వాక్యం ప్రకటిస్తున్నారు కానీ జీవం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపలేదు, దేవుని ఆత్మతో నింపబడి చెప్పేటటువంటి బోధలు కావవి దుర్బోధలు. కాబట్టి జీవం లేనటువంటి వాక్యం అని అన్నా. జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వారికి జ్ఞానుల సహవాసం. ఇక్కడ షులమితి ఎవరి ఉపదేశాన్ని కోరుకుంటుందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉపదేశాన్ని కోరుకుంటుంది. నువ్వు ఎవరి ఉపదేశాన్ని కోరుకుంటున్నావో తెలుసా? నువ్వు దీవించబడుదువుగాక, నువ్వు ఆశీర్వదించబడుదువుగాక, నీ అకౌంట్లోకి ఇప్పుడే రెప్పపాట్లో లక్షల రూపాయలు వచ్చి పడిపోవును గాక. పరిగెట్టి వస్తున్నాం అంటే ఎందుకు వస్తే? కష్టపడకుండా, కూలికి వెళ్లకుండా, జాబ్ చేయకుండా శాలరీ ఎందుకు పడుతుంది? బ్యాంక్ అకౌంట్ చెప్పేస్తున్నాడంట. మోసం కాదండి అది, జీవార్థమైన ఉపదేశం అది. అసలు ఉపదేశకులు చేయాల్సిన ఉపదేశం ఏంటి, ఉపదేశానుసారం ఏంటి తెలీదు. గుడ్డ నిజమే, లోకంలో ఉన్న అన్య ప్రజలు, ఐదవ సహోదరులు గొర్రెలరా ఇల్లు, గొర్రెలరా అన్నారంటే ఊరిని అంటలా. అది అలంకార భాష, వాళ్ళకి తెలియదు. కానీ గుడ్డెద్దేలు చేలో పడినట్టు, లేకపోతే గొర్రె కసాయి వండిన ముద్ద అన్నట్టు ఈ రోజున మన స్వభావం అలాగే ఉండిపోయింది. ఎవరైతే చెప్పైతే అది తినేస్తున్నాం, తలూపేస్తున్నాం, ఏది పడితే తినేస్తున్నాం, ఎక్కడ లేని రోగాలు తెచ్చుకుంటున్నాం. ఇంట్లో ఉన్న ఫుడ్, ఇంట్లో వండుకుని తిన్న ఆహారం శ్రేష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టి రోడ్ల మీద తినేటటువంటి ఫుడ్ ఎంతైనా ఆరోగ్యానికి హానికరం. జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వానికి జ్ఞానుల సహవాసం లభిస్తుందంట. నీకు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్న మంద యొక్క సహవాసం నీకు లభించాలంటే షులమితి యేసయ్య ఉపదేశాన్ని కోరుకున్నట్లు నువ్వు కూడా దేవుని ఉపదేశాన్ని కోరుకో. నా ఉపదేశము విని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. చాలా మంది ఉపదేశం వింటున్నారా కానీ విడిచిపెట్టేస్తున్నారు. ఉపదేశం విని అంగీకరించట్లా. వింటే ఏం ప్రయోజనం? అంగీకరించాలిగా. హాస్పిటల్కి వెళ్ళారు, ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారు, ఏం ప్రయోజనం? క్రమంగా వేసుకోవాలిగా. పడగడుపునో, తిన్నాకో, రాత్రిలో, మధ్యాహ్నమో వేసుకోవాలిగా. క్రమంగా వేసుకుంటేనే ఆ మెడిసిన్ మనకు ఆరోగ్యం వచ్చేది. ఉపదేశాన్ని వింటున్నారు కానీ అంగీకరించట్లా, పాటించట్లా, ఉపదేశానుసారంగా జీవించట్లేదు మనం. ఇంకా జ్ఞానుల సహవాసం ఎందుకు లభిస్తుంది? దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఒక్క మాట కూడా మిస్ అవ్వద్దు. మీరు విన్నట్టు కనుక నాకు అనిపిస్తే నేను మిమ్మల్ని పేరెత్తి మరి అడుగుతాను. మిమ్మల్ని ఏం చెప్పాను?
మీరు వాక్యాన్ని విన్నప్పుడు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఉపదేశానుసారం మనకి నేర్పిస్తుంది. నీకు ఆ ఇనుబుద్ధి లేదు కదా. 10 గొర్రెలు వెళ్తున్నాయి, ఒక కర్ర అడ్డం పెట్టా, ఒక గొర్రె ఉరికింది, 2వ గొర్రె ఉరికింది, 3వ గొర్రె ఉరికింది, 4వ గొర్రె ఉరికింది, కర్ర తీసేసా. 5వ గొర్రె ఏం చేస్తుంది? ఎందుకు ఉరుకుద్ది? ముందు గొర్రె ఉరికిందిగా, అది ఎందుకు ఉరికింది? ఇప్పుడు నేను ఉరకవసరం లేదుగా, నేను నడితే సరిపోద్దిగా. ఆలోచన ఉన్నది గొర్రెకి. ముందు ఎవరు ఉరికితే వాళ్ళ వెనకాల ఉరికేస్తున్నా పడిపోతున్నా, అగ్నిగుండంలో పడిపోతున్నా, సముద్రంలో. కఠినంగా మాట్లాడాలనిపిస్తుంది కానీ నాకు ఎందుకులే అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఏ గొర్రె వెళ్ళిపోతున్నా గొర్రె వెనకాల పడి వెళ్ళిపోమాకండి. విచారించండి, ఆ ఉపదేశాన్ని వినండి, అది ఎంతవరకు సత్యమైందో ఆలోచించండి. సత్యమునకు భిన్నమైన బోధలు కూడా వచ్చేసినాయి, కలిపి చెరిపెడు బోధలు వచ్చేసినాయి సంఘాల్లోకి. తోడేళ్ళు ఎక్కడో లేవు, సంఘంలోనే ఉంటాయి. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రెలను పంపించినట్లుగా మీలో నుంచే తోడేళ్ల వంటి వాళ్ళు బయలుదేరతారు. మన హైందవ సహోదరులు చాలా మంచోళ్ళు, చక్కగా మనం ప్రేమించేవాళ్ళు కాబట్టి ఏదైనా ఉంటే ముందుగానే మనం ముఖం మీద విమర్శించేస్తున్నారు. నువ్వేలాగా, నీ సేవకులు ఇలాగా, నీ విశ్వాసం అంటున్నారా లేదా? వాళ్ళు చాలా మంచోళ్ళు. మన హైందవ సహోదరులు చాలా మంచోళ్ళు. ప్రేమించేవాడు అంట గద్దిస్తాడంట, అవునా కదండి? వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ముఖం మీద తిడుతున్నారు. మరి మీరు చెప్పండి, నిజం చెప్పండి. నా మీద కోపం ఉంటే మీరు మొహం మీద తిడతారా? మీరు ఇంటికి వెళ్ళి తిట్టుకోరా? మరి మన మంచోళ్ళ వాళ్ళ మంచోళ్ళ? తోడేళ్ళ వంటి వాళ్ళు లోకంలో నుంచి వస్తారని చెప్పలేదు యేసు ప్రభులు వారు. మీలో నుంచే, సంఘంలో నుంచే వస్తాయి తోడేళ్ళు. జాగ్రత్తగా ఉండాలి. తోడేలు మందను కనికరింపదంట, ఈడ్చుకుంటూ పోతుందంట, రక్తం పీల్చేస్తుందంట తోడేలు. ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు విని గుడ్డెద్దరు చేయలు పడినట్టు అక్కడ పడితే అక్కడికి వెళ్ళమాకండి. వినండి, వాక్యాన్ని వినండి, సత్యమైన బోధకి చెవి ఒక్కని దయచేసి. జనులు ఎలా ఉన్నారో తెలుసా? కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చినది, సత్యమునకు చెవినియాక దురద చెవులు కలిగిన వారే. ఏ చెవులంట? దురద చెవులు కలిగిన వాళ్ళు అంట. అంటే దాని మీనింగ్ ఏంటో నాకు పూర్తిగా తెలియదు, మీకు అనేది అయితే చెప్పండి. దురద చెవులు కలిగిన వాళ్ళు అంట, మంచికి చెవి ఎవరంట. సరే ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 28:7. సామెతల గ్రంథం 28:7 వచ్చును. మా ఉపదేశం అంగీకరించే కుమారుడు ఏంటంట? బుద్ధి గలవాడంట. తుంట్రలతో సహవాసం చేయవాడు తన తండ్రికి. అంటే నువ్వు దేవునికి అపకీర్తి తెస్తావు, నీ కన్న తండ్రికి, నీ ఆత్మల కన్న తండ్రికి, నీ ఆత్మీయ దైవజనుడికి. ఇక్కడ తండ్రి అంటే 3 ఉన్నారు. 1 మన శరీరాన్ని కన్న తండ్రి, 2 మన ఆత్మల కన్న తండ్రి, 3 స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి, నీకు బాప్తిజం ఇచ్చిన తండ్రి. నువ్వు తుంట్రులతో సహవాసం చేస్తే, అమ్మలారా, అక్కలారా, చెల్లెమ్మలారా, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నారు, వినండి వినండి, వాక్యాన్ని వినండి. మీరు తుంట్రులతో సహవాసం చేస్తే మీ వల్ల, మీ ఫ్రెండ్షిప్ వల్ల ఎవరికి అపకీర్తి వస్తుందంట? ఎవరికమ్మా? తండ్రికి. గట్టిగా చెప్పాలి చదివిన వాళ్ళు. ఎవరికి వస్తుంది? ఏ తండ్రి? మీ వ్యక్తిగత కుటుంబానికి, ఇదిగో సంఘం అనే కుటుంబానికి, పరలోకమందున్న కుటుంబానికి. ఇన్ని కుటుంబాలకు మీరు అపకీర్తి చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, అవమానం తీసుకొస్తున్నారు. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మీరు వెళ్తున్నటువంటి మందిరానికి, మీరు వెళ్తున్నటువంటి ఇదిగో వెళ్ళబోయే పరలోకానికి వ్యతిరేకంగా మీరు తప్పు చేస్తున్నారు. తుంట్రల సహవాసం చేయమాక. నేను తుంట్రుని అని మెల్ల బోటేసి తిరుగుతాడు ఎవడన్నా? మరి ఎలా తెలుస్తాడు తుంట్రోడేనే? అదే ఆడు పనులు బట్టి, ఆడు మాట తీరుని బట్టి, ఆడు మంచోడు చెడ్డోడు చెప్పొచ్చు. హృదయం నిండిందని బట్టే నోరు మాట్లాడుద్ది. సద్గుణుడు హృదయంలో నుంచి మంచి విషయాలు తీసుకొస్తాడంట, దుర్జనుడు హృదయంలో నుంచి దుర్విషయాలను తీసుకొస్తాడంట, చెడు మాటలు తీసుకొస్తాడు. ఆడు ఎక్కడుంటే ఆడు కంపు వస్తుంది, ఆడు మాట కంపు, ఆడు చూపు ఒక కంపు, ఆడు మనసు కంపు, అన్ని కంపే. తుంటరుల సహవాసం చేయమాకండి దయచేసి. ఈ తుంటరులు లోకంలో ఉన్నారని నేను చెప్పట్లా, సంఘంలోనే ఉన్నారు. మరలా చెప్తున్నా, మనల్ని మనం విమర్శించుకుంటున్నాం అంతే. నేను ఎవరిని లోకంలో గురించి మాట్లాడడానికి నాకేం పని? పౌలు గారు అన్నారు, వెలుపట్టి వారికి తీర్పు తీర్చుట నాకేలా? లోపల ఉన్న వాళ్ళు మనం ఒకరినొకరు తీర్పు తీర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తుంటరుల సహవాసం చేయమాకండి. దేవుణ్ణి నమ్ముకున్నారుగా, బాప్తిజం తీసుకున్నారుగా, పాటలు పాడుతున్నారుగా, పరిశీలన చేయండి. వాళ్ళు పైపే భక్తి చేస్తున్నారా, హృదయపూర్వకమైన భక్తి చేస్తున్నారా, వాళ్ళతో మనం స్నేహం చేయొచ్చా చేయకూడదు ఆలోచించండి.
తర్వాత మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. తుంట్రల సహవాసం చేస్తే అపకీర్తి వస్తుందంట, మరి ఎవరితో సహవాసం చేస్తే ఏం కలుగుతుందో చూద్దాం. యోబు గ్రంథం 22:21 ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు అద్దిగది. ఇప్పుడు షులమితి, ప్రియుడా నీ మంద ఎక్కడో చెప్పు, నీ మందతో నేను స్నేహం చేస్తా, నీ మందను ముందు నేర్చుకుంటా. ఎందుకంటుందంటే ఆమెకు మేలు కావాలి, ఆమెకు సమాధానం కావాలి. ప్రస్తుతం ఆమె జీవితంలో సమాధానం లేదు. మీలో మీ కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో గమనించండి, సమాధానం లేకపోవడానికి గల కారణం, మీరు మేలు పొందుకోలేకపోవడానికి గల కారణం దేవునితో సహవాసం చేయకపోవడమే. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన సమాధానం రాదు, పాటలు పాడేసినంత మాత్రాన సమాధానం రాదు. సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన బుద్ధులు మనకు వస్తాయి, ఆయన గుణాలు మనకు వస్తాయి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడని పౌలు గారు చెప్పలేదా? ఏమంటే నేను మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాను, ఎవరు చెప్తే వాళ్ళకి దీవెనిస్తాను. దేవునికి స్నేహితుడని పిలువబడిన వ్యక్తి ఎవరు? చెప్పిన మీ అందరిని దేవుడు దీవించును గాక. చాలా అలర్ట్గా ఉన్నారండి. మీ కుటుంబాలకి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చును గాక. నువ్వు ఆశను చెప్పావా? ఎక్కడ చెప్పావరా? నువ్వు బైబిల్ చదివితే నీకు ఆన్సర్ తెలుస్తుంది. బైబిల్ చదవగా చెప్పావా? చెప్పాలని చెప్తున్నా, చదవాలి. బైబిల్ తెలుస్తుంది. అప్పుడే అబ్రహాము దేవునికి స్నేహితుడు. మరి దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఎవరు? దేవునికి బహుప్రియుడిగా పిలువబడింది ఎవరు? అదే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ స్థితిలో మనం ఉండాలి. షులమితి ఆ స్థాయిలోకి రావడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్నేహితుడు కావాలనుకుంటాం, దేవుని మందతో స్నేహం చేయాలనుకుంటాం. అప్పుడే నీకు సమాధానం, నీ కుటుంబానికి సమాధానం వస్తుంది, నువ్వు చేసే చేతి పనిలో సమాధానం ఉంటుంది. నీకు మేలు సిద్ధంగా చేసి ఉంచాడంట. మీకు మాట చెప్పనా, మేలు చేయటలో అమ్మా ఆ బాటిల్ తీసేయండి అమ్మా, ఏసు రక్తమే జయం. కుదురు కూర్చో. నాకన్నా సౌండ్ ఎక్కువ చేస్తున్నారు. ఎక్కడున్నాను నేను? మేలు చేయటంలో ఆనందించి పాటలు పాడతారుగా, మేలు చేయక నీవు ఆరాధించక నేను. మరి ఎందుకు చేయట్లేదు నీ జీవితంలో మేలు? నువ్వు ఆయనతో సహవాసం చేయట్లా, లోకంతో సహవాసం చేస్తున్నావు, లోకంలో ఉన్న అలవాట్లు నేర్చుకున్నావు, లోకంలో ఉన్న ఆచారాలు సిద్ధాంతాలు ప్రకటిస్తున్నావు, పాటిస్తున్నావు. అందుకే నువ్వు దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నావు. లోకంతో స్నేహం చేసి దేవుని ద్వారా ఏదైనా మేలు పొందుకుందామంటే అది దౌర్భాగ్యం. యాకోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం మీరు అడిగిన పొందుకోలేకపోతున్నారు. అంత భయంకరమైన మాట ఎందుకన్నారు? అది తిట్టు అనుకుంటే మీరు పొరపాటే. వ్యభిచారునులారా అంటే భర్తతోనూ పొరుగోడుతోనూ కాపురం చేసే వాళ్ళని వ్యభిచారులు అంటారు. అర్థమవుతుందండి? భర్తతోనూ పరాయోడితోనూ కాపురం చేస్తే అమ్మాయిని వ్యభిచారం అంటారు, వ్యభిచార స్త్రీ అంటారు. నిత్య జీవార్థమైన ఉపదేశాన్ని ఇచ్చేటటువంటి తండ్రి మాటలు వింటావు, దేవుని దగ్గరికి వస్తావు, లోకంలోకి వెళ్ళి లోకస్తుల మాటలు వింటావు. దాన్నే అంటారు వ్యభిచారిణులారా అని. దేవునితోనూ స్నేహం చేస్తావు, లోకంతోనూ స్నేహం చేస్తావు. అందుకని అలాంటి వాళ్ళతో యాకోబు భక్తుడి ద్వారా దేవుడు అంటాడు, వ్యభిచారిణులారా, ధిమనస్కులారా, నా ఎత్తు నుంచి పొండి, భారమ చేత అలసిన సమస్త జనులారా నా ఎత్తుకు రండి అని ఆయన పొండ అన్నాడు. అర్థమవుతుందా? పొండ అన్నాడు. 2 తలల పాము ఎంత డేంజరో, 2 నాలుగుల పాము ఎంత డేంజరో, 2 తలంపులు కలిగిన వాళ్ళు కూడా అంతే డేంజర్. రా, యెహోవా జీవము కలిగిన దేవుడైతే యెహోవాను ఆరాధించు. రా, బయలు దేవుడైతే బయలుని ఆరాధించు. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అన్నాడు ఏలియా భక్తుడు కర్మేలు పర్వతంపై. ఈ రోజు నీ బలిపీఠం మీద దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపులు కలిగి ఇద్దరితో సహవాసం చేస్తాం. ఇటు దేవుడు కావాలి, అటు అపవాది కావాలి. తప్పు. దేవునితో సహవాసం చేయి, నీకు మేలు కలుగుద్ది. అపోస్తల కార్యాలు 2:42. ఎవరితో సహవాసం చేయాలి మనం? ఇంకా షులమితి, నీ మంద ఎక్కడ మేపుతున్నావు నాకు చెప్పు. ఏంటా మంద? ఇది అపోస్తల కార్యాలు 2:42 ఉంది ఒక మంద, అదే ప్రభువు మంద. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏం చేస్తున్నారంట? ఎడతెగ కంటే మానక
మానక బల్లారాధన తీసుకుంటున్నారా? మానక సహవాసానికి వస్తున్నారా? అపోస్తుల బోధ మానక దేవుని వాక్యం వింటున్నారా ప్రతి వారం? చెప్పరే. మానక ప్రతి ఆదివారం దేవుని వాక్యానికి వినేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు సహవాసానికి వస్తున్నారని అర్థం. ప్రతి నెల మానక దేవుని సన్నిధిలో బలలో నువ్వు పాలుపొందులు పొందుకుంటుంటే నువ్వు ఎడతెగక చేస్తున్నావు అని అర్థం. వీరు ఇదే, ఈ మంద వేరు, ఇంకొక మంద ఉంది, ఆ మంద వేరు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా వస్తూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటారు, శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వస్తారు మందిరానికి. ఎడతెగక రారు. పండగలకు వస్తారు కొంతమంది బ్యాచ్, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు కాదు. వీరు యేసు ప్రభుని మంద. అర్థమవుతుందా? సులమితి అడుగుతుంది, ప్రియుడా నీ మందని అచ్చడి మేపుతున్నావా? నాకు చెప్పు. ఇది ఏంటి ఆయన మంద అంటే అపోస్తల కార్యాలు 2:42 ఉందే, ఇదే ప్రభు మంద. ఏం చేస్తుంది ప్రభు మంద అంటే? వీరు అపోస్తలుల బోధ ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, సహవాసం అందునో, ప్రార్థన చేయట ఎందునో ఎడతెగకున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి వాళ్ళకి ఏమొస్తుంది తెలుసా? మంచి ప్రశాంతకరమైన వాతావరణం కలిగి ఉంటారు. నేను ఒక్కరోజు బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేయకపోతే మనసులో కలవరం. ఓ పాట పాడుకుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? ప్రభుత్వ స్నేహం చేస్తే, ప్రభుత్వ సహవాసం చేస్తే మనకి కలిగేటటువంటి ప్రతిఫలం ఒక పాటలో మీకు చెప్పేస్తా, తర్వాత ముందుకెళ్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు నీతో సహవాసం నాలో నా పెంచింది ఆత్మబలం. యేసు నీతో సహవాసం నాలో నా పెంచింది ఆత్మబలం. నీలో ఎదిగేందుకు, నీలా మారేందుకు, నిన్ను చూచేందుకు, నిన్ను చాటేందుకు, నీలో ఎదిగేందుకు, నీలా మారేందుకు, నిన్ను చూచేందుకు, నిన్ను చాటేందుకు యేసు నీతో సహవాసం నాలో నా పెంచింది ఆత్మబలం. యేసు నీతో సహవాసం నాలో నా పెంచింది ఆత్మబలం. నిశ్చలమైన మనసిచ్చేది, శోధన జయించు బలమిచ్చేది. నిశ్చలమైన మనసిచ్చేది, శోధన జయించు బలమిచ్చేది. ఉన్నత స్థలముల పైన నిలిపి నాకు విలువను సమకూర్చేది. ఉన్నత స్థలముల పైన నిలిపి నాకు విలువను సమకూర్చేది. జయ జీవితమును రుచి చూపించి విజయము పైన కాంక్షనిచ్చేది. యేసు నీతో సహవాసం నాలో నా పెంచింది ఆత్మబలం. యేసు నీతో సహవాసం నాలో నా పెంచింది ఆత్మబలం. పరులను ప్రేమించు గుణమిచ్చేది, ప్రకృతిపై అధికారమిచ్చేది. పరులను ప్రేమించు గుణమిచ్చేది, ప్రకృతిపై అధికారమిచ్చేది. కుటుంబ కలతలనంతం చేసి గృహమును స్వర్గముగా చేసేది. కుటుంబ కలతలనంతం చేసి గృహమును స్వర్గముగా చేసేది. సుస్థిరమైన శాంతిని కూర్చి సిలువ బాటలో నడిపించేది. యేసు నీతో సహవాసం నాలో నా పెంచింది ఆత్మబలం. యేసు నీతో సహవాసం నాలో నా
పెంచింది ఆత్మబలం, నీలో ఎదిగేందుకు, నీలా మారేందుకు, నిన్ను చూచేందుకు, నిన్ను చాటేందుకు, నీలో ఎదిగేందుకు, నీలా మారేందుకు, నిన్ను చూచేందుకు, నిన్ను చాటేందుకు. హల్లెలూయా. పాట అర్థమైందా? అద్వైత చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. దేవునితో సహవాసం చేసేది ఎందుకు చెప్పండి? ఆయనలో ఎదిగేందుకు, నెంబర్ 1. ఆయనలా మారేందుకు, ఆయన్ని చూచేందుకు, ఆయన్ని. అసలు ఈ యొక్క పాటే పెద్ద ప్రసంగం. షులమితి, ప్రియుడా నీ మందని ఎక్కడ మేపుతున్నావు చెప్పు, నీ మనతో నీ స్నేహం చేయాలి. ఎందుకమ్మా షులమితి నువ్వు ప్రభు యొక్క మందితో స్నేహం చేయాలనుకుంటున్నావు అని అడిగితే ఆ వంటది, వాళ్ళతో స్నేహం చేస్తే నేను ప్రభులో ఎదుగుతాను కాబట్టి, ఆత్మలో ఎదుగుతాను కాబట్టి, ప్రభు యొక్క గుణాలను నేను పొందుకుంటాను కాబట్టి, ఆ ప్రభు యొక్క మందితో సహవాసం చేస్తే నేను ప్రభువులా మారిపోతాను కాబట్టి, ప్రభువును ప్రకటించాలంటే ప్రభు యొక్క మందతో నాకు సహవాసం అవసరం కాబట్టి, ప్రకటించాలంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలి కాబట్టి, ప్రభు యొక్క మంద దగ్గర ఒక అనుభవం ఉంటుంది కాబట్టి, ప్రభు యొక్క స్వరాన్ని వినే వాళ్ళ దగ్గర ప్రభు యొక్క చిత్తం ఉంటుంది కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ పిల్లల వైపు చూస్తున్నారు మీరు, నా వైపే చూడండి. నేను సిరాగ్గా ఉన్నా, ఆ మొహం నల్లగా ఉన్నా, మీకు అసహ్యం వేసిన 1 గంట నన్ను చూడాల్సింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పిల్ల అందంగా ఉందని అందరూ అమ్మాయి ఇంకా చూస్తున్నాను, అందరూ కొట్టి అందరూ అమ్మాయి పిల్లలు కొట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీలైతే తెల్లమొహం తీసేనైనా తెలుపు రంగు వేసుకొస్తాను, రేపు పొద్దున వచ్చేవారు పెయింటింగ్ వేసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు తీయండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనయు, అదిగో మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులంటే, సన్నద్ధులై ఎవరుంటారు? బార్డర్లో సైనికులు ఉంటారు, యుద్ధ సన్నద్ధులై అక్కడ ఉంటుంది ఆ మాట. కక్షలు లేకుండా, విభేదాలు లేకుండా, మత్సరాలు లేకుండా మనందరం సమాధానం కలిగి, ఏకభావం కలిగి, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఉన్నప్పుడే అపాదను మనం జయించగలుగుతాం. లేకపోతే నీలో ఉన్న కోపం ఎలా పోద్దే, నీలో ఉన్న దురాశ ఎలా పోద్దే, నీలో ఉన్న అసూయ ఎలా పోద్దే, నీలో ఉన్న ద్వేషం ఎలా పోద్దే. ఇదిగో తన కుమారుని సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడతాం. ఈ లోకంలో ఉన్న స్నేహాలు నమ్మదగినవా చెప్పండి మీరే. అబ్బాయి అయ్యా అవసరం అరే అరే అవసరం 10 ఏళ్ళు ఉంటే ఎవరా ఎత్తాం, మళ్ళీ ఎత్తాడా మనకి? అసలు ఫోన్ ఎత్తాడా? అసలు మనకు కనబడతాడా? అంటే అక్కడ మోసం చేసినట్టు చేయనట్టు చెప్పండి. స్నేహితుల మధ్యలో మోసాలు ఉండవు, నమ్మదగిన వాడైనా. నువ్వు చాలా మంది నమ్మి 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 మోసపోయావు, అయినా సరే నమ్ముతున్నావు, అయినా మోసపోతున్నావు, అయినా నమ్ముతున్నావు, అయినా దాన్ని ఏమంటారు? పిచ్చి అంటారు. అందుకనే అంటారు పెద్దవాళ్ళు, మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడిది తప్పు. ఈ లోకంలో ఉన్న స్నేహాలు, వ్యర్థమైన స్నేహాలు ఎవరు చెమ్మన్నాడు? ఎవడు నమ్మన్నాడు? ఎవడమ్మన్నాడు? ఎవడు మోసపోమన్నాడు? దేవుని నమ్ము. దేవునికి ఇచ్చే మనసు ఉండదు మనకి, అలాంటి వాళ్ళకి ఇచ్చే మనసు ఉంటుంది. నువ్వు దేవుని దగ్గర ఎగ్గొడతావు, నువ్వు దేవుని సొమ్ము దొంగలిస్తావు, నీ సొమ్ము ఆడు దొంగలిస్తావు. సరిపోయింది. క్లోజ్. యెషయా గ్రంథం 33లో ఒకటి ఉంటుంది, నీవు దోచుకునుట ముగించిన తర్వాత దోచుకొనబడేదవు. నమ్మదగిన దేవునితో సహవాసం చెయ్యవు, ఆయన చెప్పింది చేయవు, నీ ఇష్టానుసరమైన సహవాసాలు చేస్తావు, నీ ఇష్టమైన వారమైన నమ్మకం పెట్టుకుంటావు, నీ ఇష్టానుసరమైన పనులు చేస్తావు. మునిగిపోయిన తర్వాత ప్రభువా అంటావు, చేతులు కాలేక ఆకలి పట్టుకుని రాకన్నమాట. తర్వాత మాట చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవునితో ఉన్న సహవాసం ఎలాంటిదో తెలుసా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే ఈమె ఎందుకు కోరుకుందంటే ప్రియుని మందతో అన్యోన్య సహవాసం. ఈ గుంపులో కోపాలు ఉండవంటాం,
ఈ గుంపులో మత్సరాలు ఉండవంట, ఈ గుంపులో అసూయలు ఉండవంట, ఈ గుంపులో ఒకరినొకరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మాటలెట్టి కొట్టుకుంటారు, మూతులెట్టి తిప్పుకుంటారు, కళ్ళెట్టి సైగలు చేస్తాలు, నోటితో మాట్లాడడం, నొసట్లతో ఎక్కిరించడం, అలాంటి మంద కాదంట ప్రభు మంద. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మదగిన మంద, ప్రభు నమ్మదగిన వాడు, ప్రభుని వెంబడించే వాళ్ళు నమ్మదగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ స్నేహం కోరుకో, బాగుపడతావు. అన్యోన్య సహవాసం చేయి. కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి, దుష్ట సాంగత్యం మంచి నడవడమే దుష్ట సాంగత్యం చేస్తున్నారు. మొదటి కొరింథీ 15:33 తీయక్కర్లా చెప్పేశా. కీర్తన 26:5, కీర్తన 26:5 ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. 2 విషయాలు చెప్పి తర్వాత మాటలోకి వెళ్ళిపోతాను. చెప్పండి, స్పష్టంగా చదవాలి. దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి, ఈ మాట నేను చెప్పండి. దుష్టుల సంఘం నాకు అసహ్యం అంటే సంఘంలో కూడా దుష్టుల సంఘం ఉంటుందా? అంటే ప్రభు సంఘమే కాకుండా దుష్టుల సంఘం కూడా? అందుకనే షులమితి అంటుంది, నాకు ఈ సంఘం వద్దు, నాకు నీ మంద ఎక్కడుందో చెప్పు, నాకు ఈ మంద వద్దు. ఈ మంద ఏంటి? ఈ మంద ఎందుకు వద్దు? దుష్టుల సంఘం నాకు అసహ్యం. షులమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. షులమితి ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన స్త్రీ. షులమితికి దుష్టులంటే ఇష్టం ఉండదు. దుష్ట అభిప్రాయాలు, దురాభిమాన పాపములు కలిగినటువంటి వారంటే ఇష్టం ఉండదు షులమితికి. నువ్వు షులమితి స్థాయిలో ఉంటే ఈ రోజు నుంచి అయినా దుష్టుల సంఘాన్ని అసహించుకో. వాళ్ళతో స్నేహం చేయమాకు, వాళ్ళతో మాట్లాడమాకు, మౌనంగా ఉండు. నీ తోటి విశ్వాసం అయినా సరే, నీ ముందు నిన్ను కౌగులించుకుని నీ వెనకాల ఎన్నుపడి పొడుస్తుందా, దూరం పెట్టాయి. సేవకునిగా నేనే చెప్తున్నాను అన్నమాట. నీ ముందుకు వచ్చి నీ అంత తోడు లేరు అని అవతలికి వెళ్ళి నిన్ను హేళన చేస్తున్నారా, వాళ్ళు దుష్టుల సంఘం, వాళ్ళు దూరం పెట్టే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అదేంటి ఇప్పుడు దాకా సమాధానంగా ఉండాలన్నారు పాస్టర్ గారు, ఎలా అన్నాడు అనుకున్నారా? మరి ఇక్కడ షులమితి కోరుకునేదనే, నాకు ఈ సంఘం వద్దు, నాకు నీ మంద కావాలి, నీ సంఘం కావాలి, నీ స్వరం విని నిన్ను వెంబడించి నీలాగా జీవిస్తున్న వాళ్ళతో నాకు స్నేహం కావాలి. లోకస్తుల్లాగా బతుకుతున్న వాళ్ళ సంఘం నాకు వద్దు, ఆ సహవాసం నాకు వద్దు. అది ఎంతటి సంఘమైనా కావచ్చు, ఏ మినిస్ట్రీ అయినా కావచ్చు, నాకు వద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 106వ కీర్తన 35వ వచనం. అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటో చూడండి. 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని. ఎవరితో స్నేహం చేశారంట? ఇశ్రాయేలీయులంట అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు, వాళ్ళు ఆచారాలు, వాళ్ళు ధూపాలు, వాళ్ళ నైవేద్యాలు, వాళ్ళ బలులు, వాళ్ళ అగ్నిగుండాలు దాటించటాలు, ఆ క్రియలన్నీ ఇశ్రాయేలీయులు చేసేస్తున్నారంట. ఇదే దుష్ట సాంగత్యం మంచి నడవడని చెరుపునంటే. బలులమ్మను కోరలా నిన్ను దేవుడు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. వీళ్ళు ఏం నేర్చుకున్నారు? కన్న పిల్లల్ని అగ్నిగుండాలు దాటించడం నేర్చుకున్నారు, కన్న పిల్లల్ని బలి ఇవ్వటం నేర్చుకున్నారు. దేవుడు చెప్పాడండి నరబలిమ్మని ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలీల ప్రజలే అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నట్టు నేటి క్రీస్తు సంఘం, యేసుప్రభుల వారి సంఘం కూడా అన్యజనుల్లాగా ప్రవర్తిస్తున్నట్టు కొన్ని దుష్ట సంఘాలు ఉన్నాయి మన క్రైస్తవ సంఘాల్లోనే. ఆ సంఘాలతో సహవాసం చేస్తున్నారు. ఒళ్ళు మండిపోతుంది. ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులు వస్తాయి నీకు. 2 చేతులు జోడించి చెప్తున్నానమ్మా, వాక్యంతో సహవాసం చేయండి, వాక్యం వినండి, వాక్యపు లోతులు రెండమ్మా. నామకార్థమైన భక్తి చేయమాకండమ్మా, మొక్కుబడి భక్తి చేయమాకండమ్మా, భక్తిహీనులుగా ఉండమాకండమ్మా. షులమితి యొక్క ఆవేదన చూడండమ్మా, ఆర్తనాదం చూడండమ్మా. ఇక్కడ దుష్టుల సంఘాన్ని అసహించుకుంటుందమ్మా షులమితి. నువ్వేమో కలిపి దొల్లేస్తున్నావమ్మా వాళ్ళతో పడి. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ చెక్కబడ్డావు, ఎక్కడ నాటబడ్డావు, నీ స్థితి ఏంటి, నీ అనుభవం ఏంటి, నువ్వు ఎలా రక్షించబడ్డావు, నువ్వు ఎక్కడెక్కడికి ఏమేం చేస్తున్నావు చూడ్డా దేవుడు? లెక్కడగడా? తీర్పులోకి రావా మనం? దేవుడు చేయమన్నది చెయ్యమను. మన కష్టంగా, మనకి మనసొప్పదుగా, నీకు నచ్చింది చేస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత మాటలోకి వచ్చేయండి. పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనంలో తర్వాత మాట చదవండి, ఇప్పుడు చదివిన మాట కాకుండా.
అమ్మా మధ్యాహ్నమున ఎచ్చట నీడకి వాటిని తోలుదు. ఇప్పుడు మూడో మాట రాసుకోండి, ఇది మూడో మాట. ఒకటి, నా ప్రాణప్రియుడా. రెండు, నీ మందని ఎచ్చట మేపుదు. మూడు, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదు. ఇప్పుడు మీరు హఠాత్తుగా మధ్యాహ్నం ఎండలో గంట నుంచున్నారు. అప్పుడు వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది మీ మనసు? ఇక్కడ రెండు భావాలు ఉన్నాయి. ఈ ఒక్క పదానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మనం బతుకున్నప్పుడు, రెండు చనిపోయిన తర్వాత. ఒకటి చెప్పండి. రెండు ఏంటంటే, బ్రతుకున్నప్పుడు అంటే మధ్యాహ్నం అంటే శ్రమ. బ్రతుకున్న మనకి శ్రమలు వస్తాయి. ఏమండి? మధ్యాహ్నము అంటే ఎండ ఉంటుంది. మధ్యాహ్నం ఎండ అంటే శ్రమను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక నేను అది వివరించనక్కర్లా. మధ్యాహ్నం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? శ్రమ. ఎండలో ఉన్న నువ్వు నీడకెళ్ళి నుంచుంటావు, నీడకెళ్ళి కూర్చుంటావు, నీడ కోసం ఎదురు చూస్తావు. ఇప్పుడు ఎండ తగిలిన ఏమా ప్రియుడా, నేను ఎండ తగిలి నల్లబడిపోయిన స్థితిలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, వ్యాధంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కన్నీళ్లతో ఉన్నాను. ఇదిగో మధ్యాహ్నం నీ మందని నీడకు ఎక్కడ నీడకు వాటిని తోలుకు ఎక్కడ ఉందో చెప్పు. ఆ మంద ఎక్కడ నీళ్ళలో ఉందో చెప్పు, నేను వెళ్తా, సేద తీరుతా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మధ్యాహ్నము అంటే ఎండ, ఎండ అంటే శ్రమ. నీడ అంటే ఏంటో రాసుకొని చెప్తా. నీడ అంటే ఆశ్రయము, ఆదరణ. ఈ భూమి మీద బ్రతుకు కాలంలో మనకి శ్రమలు వస్తాయి. శ్రమలో దేవుడు మనకి ఏమిస్తాడు? నీడనిస్తాడు. నీడ అంటే ఆదరణ, ఆశ్రయము. రాసుకోండి. మీరు యూట్యూబ్లో ఎక్కడెక్కడైనా కొట్టుకోండి. అంటే నేను గొప్ప అని చెప్పట్లా, దేవుడు నాకు ఇచ్చినటువంటి కోణంలో నేను ముందుకు వెళ్తున్నా. రెండో మాట చెప్తున్నాను, రాసుకోండి. మూడో మాటలో రెండో మాట, ఎండంటే 7 ఏండ్ల శ్రమకాలం. చనిపోయిన తర్వాత ప్రభు రాకల్లో 7 ఏండ్ల శ్రమకాలం ఉంటుంది అప్పుడు. ఓకేనా? ఎండ అంటే 7 ఏండ్ల శ్రమకాలం. అప్పుడు నీడంటే అర్థం ఏంటి? అప్పుడు నీడంటే అర్థం ఏంటంటే నూతన యెరూషలేము అనే నీడ. నూతన యెరూషలేము. మనం బ్రతుకున్నప్పుడు ఎండంటే ఏంటండి? శ్రమ. శ్రమలో దేవుడు నీడస్తాడు. అంటే నీడంటే ఆదరణ, ఆశ్రయం. మరి చనిపోయిన తర్వాత లేదా ప్రభు రెండవ రాకడలో ఎండంటే అర్థం ఏంటి? 7 ఏండ్ల శ్రమకాలం. తర్వాత నీడంటే ఏంటి? ఇది ఆఖరిలో చెప్తాను. ముందు మనం బ్రతుకున్నప్పుడు స్థితి గురించి నేను వివరిస్తాను. సంఘము శ్రమకాలంలో ఆశ్రయాన్ని, ఆదరణని కోరుతున్నది. ఇక్కడ ప్రియుడా, మధ్యాహ్న ఎచ్చట నీడకు తోలుకుని పోవుదువో అని అడుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా సంఘము శ్రమలో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని నీడకు తోలుకెళ్తావు కదా, ఆశ్రయం, ఆదరణ ఇస్తావు కదా, నాకు ఆదరణ కావాలి. ఎక్కడుందో చెప్పు నీ మంద. నీ మంద ఎద్దుకు నేను వచ్చి నేను కూడా నీ ఆదరణ పొందుకుంటా, నేను కూడా నీ ఆశ్రయం పొందుకుంటా. ఆయన ఆశ్రయం పొందుకుంటే, ఆయన నీడ పొందుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి చెప్తా. ఇజ్రాయేలీలు ఒక సంఘం. ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా కడగబడింది మనకు ఒక సంఘం. ఇజ్రాయేలు షులమితికి సాదృశ్యం, సంఘము కూడా షులమితికి సాదృశ్యం. ఇప్పుడు ఇజ్రాయేలీలు దేవుని సహనమును నీడ, దేవుని సహనమును నీడ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు నశించక విస్తరించారు. ఎర్ర సముద్రంలో పడి నశించిపోలేదు, ఎర్ర సముద్రాన్ని దాటి బతికి బట్టగట్టారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. కొట్లా గట్టిగా ఒకసారి. దేవుని సహనమును నీడని ఎందుకన్నానంటే, దేవుడు చాలా ఓర్చుకున్నాడు ఇజ్రాయేలుని. మాట్లాడితే సనుగు, మాకు తినటానికి తిండి లేదు, మాకు మాంసం లేదు, మాకు అది లేదు, మాకు నీళ్లు లేవు, ఇది సేదు, ఇది మారా, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, ఒక్క క్షణం నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ చంపేసి నిన్ను ఒక జనాంగంగా చేస్తా అన్నాడు. అన్నాడా? మోషే ఏమన్నాడు? ఊరుకో బావా, నువ్వు మళ్ళీ ఏమంటారు తెలుసా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చంపడానికే వాళ్ళని ఐగుప్తుల నుంచి తీసుకెళ్ళాడు అంట. నీ నామానికి అవమానం కలుగుద్ది, అదొద్దు. ముందు నేను మధ్యలో నిలబడుతున్నా, ముందు నేను చంపే, తర్వాత ఆమె చంపే. దైవజనుడు అంటే నీ మీదకి వస్తున్న ఉరికి అడ్డం పడేవాడు, నీ మీదకి వస్తున్న తెగులు, నీ మీదకి పడుతున్న దోష శిక్షణకి అడ్డుపడేవాడు దైవజనుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి దైవజనుడు కొట్టాలనుకున్నారు. సరే, నా సబ్జెక్ట్ అది కాదు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటారంటే 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారంటే ఏ పాము వాళ్ళని ముట్టలా, ఏ తేలు వాళ్ళని కొట్టలా, ఏ జెర్రి వాళ్ళని కొట్టలా, వాళ్ళ చెవుల్లో ఏమి దూరలా, వాళ్ళ కాళ్ళకి ఏమి కొట్టలా, ఏ మృగం వాళ్ళ మీద దాడి చేయలా. మీరు గూగుల్లో రీసెర్చ్ చేయండి. ఇజ్రాయేలీలు అలనాడు అరణ్యములో నడిచినటువంటి ఆ ప్రాంతం ఎంత భయంకరమైందో, ఎలాంటి విషపూరితమైన పురుగులు ఉంటాయో ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టి అడిగి తెలుసుకోండి.
అలాంటి భయంకరమైన విషపూరితమైన ఆ జంతువుల మధ్య, మృగాల మధ్య, పొరాకు పురుగుల మధ్యలో వాళ్ళు ప్రయాణిస్తే మీరు చదివారా ఎక్కడైనా ఇశ్రాయేలీయులు పాము గారు చచ్చిపోయారని? అంటే దేవుడు పంపించిన తెగుళ్ళు అది కాదు నేను చెప్తున్నది, అది కాదు నేను చెప్తున్నది. ఇతర సర్పాన్ని పెట్టి చూడు, అది కాదు నేను చెప్తున్నది. ఆ అరణ్యం వల్ల వాళ్ళకి ఎలాంటి అపాయం లేదు. అదే నేడంటే పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, చెంత చేరినావే, సేద తీర్చినావే, చాలినా దేవుడవని నిన్ను పాడని. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము నీ కృపలు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, అది నీడ. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు మీకు కూడా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండగలిగిన వాడైనా ఒక పాట పడి దీని యొక్క వివరణ వివరిస్తాను చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. పాడాలి. ఎన్నాళ్ళు తోడుగా ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు, ఇజ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము, ఇజ్రాయేలు కాపరి. హల్లెలూయా. పాట రాదా? రాదా? రెండోసారి కలిసి పాడనుకో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఘనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు, ఇజ్రాయేలు కాపరి. చప్పట్లు కొట్టు, నిద్రపోద్ది. నిన్నే అనుసరింతును. రెండు చేతులు కొడాలి గడిగా. నిన్నే అనుసరింతును. ఈ పదం పాడినప్పుడు విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నంలో అంబులెన్స్లో పడి ఒక యవనస్తుడు ఏడ్చాడు ఒకసారి, కరోనా టైంలో. వీళ్ళు ఎవరు అన్నారా? అది గుర్తొస్తే నిద్ర అవుతుంది మనకి. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ కోట్లకు పడబిప్పిన వాళ్ళు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి లేదా ఆస్తి? పేదవాళ్ళు మనం, అన్ని అసలు ఎన్న తాగిన వారు మనం, యోగ్యత లేని వాళ్ళు మనం, బతికి బట్టగట్టుకుని సజీవంగా ఉన్నామంటే ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు, కంటి రెప్పలా కాచి దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు, ఇజ్రాయేలు కాపరి. పాడాలి. నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. స్వాతికి ఒక పిల్ల, చిన్న పిల్ల,
ఆ పిల్లే చిన్నపిల్ల, ఆ పిల్లకు ఒక చిన్నపిల్ల, మళ్ళీ కడుపులో ఒక పాప. తల్లికి కరోనా, పక్కనున్న శంఖలో ఉన్న పిల్లకి కరోనా, కడుపులో ఉన్న పిల్లకి కరోనా. ఆమె అవును కదా? తల్లికి కరోనా, పిల్లకి కరోనా, కడుపులో ఉన్న పిన్నంకుడికి కరోనా. ఏ కీడైనా రానిచ్చాడా దేవుడు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. అందుకే ఇజ్రాయేలు కాపరి నిన్నే ఒక మాటగా పాడండి. ఇజ్రాయేలు కాపరి నీకే స్తోత్రమో, నిన్నే కొంచెం ట్యూన్ పెంచండి. ఇజ్రాయేలు అది మళ్ళీ ఇజ్రాయేలు కాపరి చప్పర్లు కొడుతూ ఉజ్జీవంగా శక్తి గలది, ఏ కీడు నీ దరికి రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా, నీ పాదములకు రాయి తగలకుండా నీ కాపరిగా ఉంటాడు ఆయన. స్తుతించడానికి ఇష్టపడతావా? నిన్ను అనుసరిస్తానని మాట హృదయపూర్వకంగా చెప్పగలుగుతావా? ఎలాంటి స్థితిలో అయినా నిన్ను విడిచిపెట్టినాయా? నిన్ను వెంబడిస్తా, సులమితిలా నేనుంటా, నీ ముందు అనుభవం కోరుకుంటా, నిన్నే బలంగా ఇజ్రాయేలు కాపరి నిన్నే అనుసరింతును జీవితాంతము. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్న పుస్తకం పేరేంటని చెప్పండి. ఏంటండి? దాన్ని విడదీయండి. పరమ ప్లస్ గీతాలే గీతాలు. ఏంటి పాస్టర్ గారు వాక్యం చెప్పకుండా పాటలు పాడతాను అనుకున్నారా? గీతం. మన పుస్తకం పేరే గీతం, పరమగీతం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శత్రుకు మెషకు అభిజ్ఞగోని వారిని ఎక్కడ పడేశారో చెప్పండి. అందరూ చెప్పాలి, ఎక్కడ పడేశారు? అగ్ని గుండంలో పడేస్తే దేవుని కాపుదల అనే నీడొచ్చేసింది అక్కడికి. చప్పట్లు కొట్రే. అసలు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పనండి. రోడ్ల మీద చెత్త కాలుస్తూ ఉంటారు. చెత్త కాలుస్తున్నప్పుడు పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగలో రోడ్డు అంటే మనం పడి వెళ్తాం. ఆ పొగ దాటేసిన తర్వాత మన ముక్కుకి ఏమవసరం అవుతుంది? పొగ కొంపు కొడుతుంది. తెలీదా? బట్టలు పొగ కొంపు కొడతాయి. మనం వెళ్ళి మంట దగ్గర కూర్చోం, అయినా సరే ఆ పొగ దాటి వెళ్ళేసరికి మన బట్టలు ఏం కొంపు కొడతాయి? పొగ కొంపు కొడతాయి. ఎంత కొంపు వచ్చింది ఏంట్రా? ఏంటి అలా దాటి వెళితేనే పొగ కొంపు వస్తే, అగ్నిలో పడి అగ్నిలో తిరుగుతూ దేవుణ్ణి ఆరాధించి బయటికి వచ్చిన వాళ్ళ దగ్గరికి నెబుకద్నెజర్ రాజుల్ని అని వాసన చూస్తే అగ్ని వాసన అయినా అంటలేదంట. గట్టిగా సభలు కొడుతూ అదే నీడంటే. శ్రమల సుడిగుండలోనూ పడిపోవచ్చు, శోధనల సుడిగుండలో పడిపోవచ్చు, నిందల అవమానాల్లోనూ పడిపోవచ్చు. కానీ ఏ కీడు నీ దగ్గరికి రాకుండా, ఏ మంట నిన్ను కాల్చకుండా నిన్ను కాపాడగలిగిన వాడు నా యేసయ్య. అందుకనే సులమితి, నీ నీడ నాకు కావాలి, నీ కాపుదల అనే నీడ నాకు కావాలి, నీ సహనం అనే నీడ నాకు కావాలి, నీ అగ్నిస్తము, నీ మేఘస్తము అనే నీడ నాకు కావాలి. ఒక చిన్న పదమేగా. మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుకుని పోదువో నాకు చెప్పు. ఎందుకంటున్నామా? ఏముంది ఆ నీడలో? సంరక్షణ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని.
హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు. చప్పట్లు అన్న కొట్టి సహాయం చేయండి అమ్మ, మీకు దండం పెడతా. కొట్టండి చప్పట్లు. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ యందు నిలిచి ఫలించాలని, ఈ లోక ఆశలు జయించాలని, నీ యందు నిలిచి ఫలించాలని, ఈ లోక ఆశలు జయించాలని, నీ ప్రేమ నాలో చూపించాలని, నీ ప్రేమ నాలో చూపించాలని, నా పొరుగు వారిని ప్రేమించాలని, హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, విశ్వాస పరుగు ముగించాలని, విశ్వాస పరుగు ముగించాలని, జీవ కిరీటం ధరించాలని, హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను, నీ సహాయము వేడుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు. చేతులున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. నీ నీడలో నా బ్రతుకు నడవాలని, నీ రూపు నాలో కనిపించాలని, నామంతా నశించాలని, నీ రూపు నాలో కనిపించాలని, నామంతా నశించాలని, నీ వార్త ఇలలో ప్రకటించాలని, నీ వార్త ఇలలో ప్రకటించాలని, నీ కడకు ఆత్మల నడిపించాలని, హృదయ వాంఛను, హృదయ వాంఛను, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని. హల్లెలూయా. ఈ నీడ గురించి చెప్పి ముగించేస్తాం. ముసుగు జతకాండ్లు వచ్చే వారం చెప్తాం. టైం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకేముంది మనకి? ముసుగు వేసుకుని దానని సింపులే. 8వ వచనంలో కూడా వెళ్ళిపోతాను త్వరగా. ముసుగు వేసుకునే దానని ఏంటి, జతకాండ్లు అంటే ఏంటి వచ్చేవారు. ఎందుకంటే నాకు అర్థమైపోతుంది. మీ నాడి గత సభల్లో రాజేష్ పాస్టర్ గా చెప్పారు, నాడి చూసి అంట నోట్లో నీరు పోయాలంట. నాడి చూసి నాడు ఆటలేదనుకో నోట్లో నీళ్ళు పోసేవానికి ఏమైతే ఇలా కారిపోతా వచ్చేది. నాడు ఆటలేదంటే పోయాడు. మీ నాడు కొంచెం సనగిలింది. చెప్పుటకు అనేక విషయములు ఉన్నను, వినుటకు మీరు మందులైనందున
వచ్చే వారానికి పొడిగింపు చేయడమైనది. ఇందు మూలమున తెలియజేయమన్నది ఏమనగా, ఇదంతయు వినిన తర్వాత తెలియని ఫలితార్థం ఇదే. మీరు వినటానికి కొంచెం స్లోలో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. అదే జబర్దస్త్ అయితే కరెంటు పోయే వరకు లేకరేళ్ళు, ఆ ప్రోగ్రాం అయ్యే వరకు లేకరేళ్ళు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచ్చిన చదివించి ముగించేస్తాను. సీయోను కొండలో నుండి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 4:5. సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమముల రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు అదుగదు నోట్ చేసుకోండి. నోట్ దిస్ పాయింట్ ఎవర్ ఆనర్. పగలు ఎండకు ఎక్కడ నడిపిస్తాడంట ఆయన. అందుకనే మధ్యాహ్న నీడకి ఎక్కడ తోలికి వెళ్తావో చెప్పు అంటుంది షూలమీతి. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి అక్కడికి వెళ్ళాలనుకుంటుంది షూలమీతి. మీకు కావాలా పర్ణశాల? పగలు ఎండ కావాలా మీకు? గాలివానలో ఆశ్రయం కావాలా మీకు? ఆశ్రయ దుర్గమా. ఎందుకులే మీరు చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పగలు ఎండ, గాలివానలో ఆశ్రయం. నీడ అంటే ఆదరణ. ఆదరణ 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 లేని వాళ్ళకి ఆదరణ. ఎవరి ద్వారా ఆదరణ లేదు తెలుసా? ఈ పాటిని కుమ్ములు కుమ్ములు ఏడ్ చేశాను ఒకసారి నేను కాళీపట్నంలో ఉన్నప్పుడు. పాట గుర్తురాట్లా. నా ఆశ్రయమా నా యేసయ్యా, నా ఆశ్రయమా నా యేసయ్యా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయమో నాకు ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. బంధు జనులు రాకున్నా ఎవరికి రాదా? ఇవ్వండి. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. యేసయ్యా ఆశ్రయమో నాకు. తల్లి తండ్రి లేరు, బంధువులే బాధలు. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, కలిగించిన దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ యేసయ్యా ఆశ్రయమో. దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, ఎస్ లార్డ్. చీకటిలో వెలుగువై నీ చల్లని వడిలో నన్ను చేర్చగరా. పాడాలి పాడాలి. నీ చల్లని వడిలో అందరూ స్వరమెత్తి పాడదాం మరలా.
నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, అవునయ్యా, కృపయే ఆధారం, ఆశ్రయమో నాకు. ఇరవై 23వ కీర్తన 4వ వచనం ముగింపులోకి వచ్చేసాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అదిగదు ఏ అపాయమునకు భయపడను. ఎందుకని? నీవు నాకు తోడయుందువు, అదిగో నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఆదరణ అనే నీడ కోరుకుంటుంది ఇక్కడ సులమితి. చెల్లమ్మ ఏమనుకోవద్దు, రోజులని బట్టి ఒక మాట చెప్పాలి. తన తల్లిదండ్రులు తన కుటుంబం కలిగి ఉన్న ఆ బాధను బట్టి, ఆ వేదన బట్టి ఎంత బలమైన నిర్ణయం తీసుకుందో తెలుసా? చిన్న వయసులో ఉన్న చిన్న చెల్లెమ్మ పొరుగు దేశం వెళ్ళడానికి, కన్న పిల్లని, చిన్న వయసులో ఉన్న ఈ చంటి పాపని మీరు అందరూ చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు. మీ బిడ్డ కాదు, మీ కన్న బిడ్డ కాదు, చూపు తిప్పుకోలేకపోతున్నారు. అలాంటి బిడ్డని మరి స్వగ్రాముల తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వేరే దేశం వెళ్ళి కష్టపడడానికి ఇష్టపడుతుంది. కారణం ఏంటి తెలుసా? ఇంట్లో ఉన్న శ్రమ, ఇంట్లో ఉన్న బాధ, ఇంట్లో ఉన్న దుఃఖం, ఇంట్లో ఉన్న అప్పుల బాధలే కావచ్చు, వ్యతిరేకతలే కావచ్చు. ఇప్పుడు ఆ పిల్లకి కావాలి ఏంటిది? ఆదరణ అనే నీడ, ఆశ్రయం అనే నీడ. ఈ రోజున సేవకునిగా ఆ చెల్లెమ్మకే కాదు, ఆ స్థితిలో ఉన్న మీ అందరికీ కూడా దేవుడు ఒక ప్రాఫిట్, ఒక ప్రవచనం, ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నేను, భయపడకమని నీకు తోడే ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడతాం. వాస్తవానికి ఈరోజు అనుదిన వాగ్దానం కూడా అదే అనుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పేరు పెట్టి పిలిచిన వాడు మన దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలును విడిచిపెట్టలేదు, ఈనాడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ శ్రమలో నీకు ఆదరణ ఇచ్చేవాడు మన దేవుడు, నీకు ఆశ్రయాన్ని కలగజేసేవాడు నా దేవుడు. ఆయన్ని బట్టి నీవు సంతోషించుదువుగాక, ఆయనను బట్టి నీవు ఆనందించుదువుగాక. మన కష్ట నష్ట వ్యాధి బాధల భయందల బంధకముల నుంచి విడుదల కలుగునుగాక. కీర్తన 31:20 ముగింపు మాటలు. మీరు చెప్పను ఇంకా నేను దీనిలో రెండో భాగం ఉంది, 4-5 మాటలని తర్వాత చెప్పుకుందాం. మనుషుల కపటోపాయములు నన్ను అంటనీయకుండా నీ సన్నిధి చాటున నన్ను దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. వారిని అంటే ఇశ్రాయేలుని. ఫస్ట్ వచ్చిన మళ్ళీ చదవమ్మా. చాలు, ఇప్పుడు నావే చూడండి. మనుషుల్లో ఏముందంటే ఈ రోజున అందరు చెప్పండి ఏముంది? నోటితో తీయగా మాట్లాడతారు, కడుపులో చేదైన అనుభవాలు పెట్టుకుంటారు. కపటం. భక్తుడు ప్రార్థిస్తున్నాడు, వారి కపటోపాయములను వారిని అంటకుండా నువ్వు నీ సన్నిధిని చాటున దాచావు. దేవుడు నీకు కాపుదలగా ఉంటే, దేవుని సహనమును నీడ, దేవుని ఆశ్రయమని నీడ, దేవుని ఆదరణ అనే నీడ నీకుంటే అగ్నివాసన నిన్నంటదు. మనుషుల కపటోపాయములలో కూడా నువ్వు పడిపోకుండా కాపాడబడతావు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడతావు. అందుకని కోరుకుంటుంది సులమితి, అయ్యా మధ్యాహ్నమున నీ మందని అచ్చట నీడకు తోలుకుని పోదువో నాకు చెప్పు. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది మీకు ఎందుకు అడుగుతుందా? కోరుకుంటున్న సులమితి హృదయపూర్వకంగా నాకు చెప్పయ్యా ప్లీజ్ ప్రాధాయపడుతుంది, విజ్ఞాపన చేస్తుంది. నువ్వు ఎక్కడ మేపుతావు చెప్పు, ఎక్కడ మేపుతావు, నేను అక్కడికి వచ్చేస్తా. ఎందుకో చెప్పనా? ఇక్కడ మనుషులు కపటోపాయములతో, నన్ను సూటిపోటి మాటలతో అవహేళన చేస్తూ, నిందిస్తూ, తృణీకరిస్తూ, గాయపరుస్తూ నన్ను నిత్యము కూడా కృంగజేస్తున్నారు. ఈ జతకాండల దగ్గర నేను నీ మందెక్కడుందో చెప్పు, అక్కడికి వచ్చేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట, ఆఖరి రెఫరెన్స్ కీర్తన 32:7. కీర్తన 32:7. అమ్మా నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి
నీవు నన్ను రక్షించేదవు షులమితి, మధ్యాహ్నమున నీ మందన నీడకు ఎక్కడికి తోలుకుని పోదువో ఎందుకు చెప్పమంటుందంటే, ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను కాపాడువాడు నీవే. ఇక్కడ నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు. కాపర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘం ఉంది, ద్రాక్ష తోట ఉంది, మంద ఉంది. ఈ మంద కోసం నేను ప్రయాసపడుతున్నా. ఈ మంద వల్ల నేను రక్షించబడటం కాదు కదా, చచ్చిపోయేలా ఉన్నా. నాకు ఈ మంద వద్దు, నాకు ఈ ద్రాక్ష తోట వద్దు, నీ మంద కావాలి. ఎందుకని? నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ సన్నిధిలో ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ సన్నిధిలో ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే, సంతోషమే సంతోషమే, యేసు నీ సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు ఎవరో చెప్పాలి, ఎవరో అది. అందుకని ఆమె మధ్యాహ్న ఈ మందని ఎక్కడికి నీడకు తోలుకుని పోతావు నాకు చెప్పు. ఇది దాని అర్థం. మూడో మాట, రెండో మాట కంప్లీట్ అయింది. మూడో మాట కంప్లీట్ అవ్వాలా. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. 7 ఏండ్ల శ్రమ, అలాగే నేడంటే నూతన యెరూషలేము పట్టణం, దాని గురించి ఇంకా మిగిలిన 2 విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. సమయం అయింది కనుక తలలు వంచండి, ప్రార్థన చేయండి. నా ప్రాణప్రియుడా, మధ్యాహ్న కాలమున నీ మందను ఎక్కడ మేపుదువో నాతో చెప్పు. ఎందుకు అడుగుతుందంటే ఆ మందుతో కలిసి సహవాసం చేయడానికి. నెంబర్ 2 సహవాసం. నెంబర్ 3 ఆయన నీడను కోరుకుంటుంది, అంటే ఆయన ఆశ్రయాన్ని, ఆయన ఆదరణని కోరుకుంటుంది. గాలి వాన చేత కొట్టబడిన దానా నీలాంజన్ములతో నిన్ను కట్టుదును అంటున్నది దేవుని వాక్యం. నిన్ను ఆదరిస్తాను అంటుంది దేవుని వాక్యం. చిన్న ప్రార్థన చేస్తారా? ఇంతవరకు వాళ్ళని వెంబడించాను, వీళ్ళని వెంబడించానయ్యా, నాకు నచ్చింది చేశానయ్యా, ఆ గుంపుని ఈ గుంపుని నేను వెంబడించానయ్యా, ఇక నుంచి నీ మందను వెంబడిస్తానయ్యా, నీ స్వరం వింటాను, నిన్ను వెంబడిస్తా అని ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తారో ఈ వాక్యానికి ఫలింపు దొరికినట్టే. నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినట్టే. మీరు ఓ చిన్న ప్రార్థన పైకి చేసుకోవడానికి సిగ్గుపడుతున్నారా? కొన్ని లోపలని చేసుకోండి, నటించమాకండి ప్రార్థన చేసినట్టు. చిన్న ప్రార్థన చేయండి అమ్మా. మిమ్మల్ని ధనబంగారాలు అడగట్లా, చెప్పిన వాక్యాన్ని ఎత్తిపెట్టి చిన్న ప్రార్థన చేయండి. మీకేం అర్థమైంది? షులమెత్తి ప్రియుడిని అడుగుతుంది, నా ప్రాణ ప్రియుడా అంటుంది. అసలు నా ప్రాణ ప్రియుడా అని పిలిచే స్థాయిలో మనం ఉన్నామా? నెంబర్ 2 నా ప్రాణ ప్రియుడా, నీ మందని ఎక్కడ మేపుతున్నావు? సహవాసం చేయడానికి అడుగుతుంది ఆ మందుతో కలిసి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నావా? వాళ్ళ బుద్ధులు నేర్చుకుంటావు, జాగ్రత్త. ఆనాడు ఇజ్రాయేలీలు అలాగే అన్య జనులతో కలిసిపోయి వాళ్ళ క్రియలు నేర్చుకున్నారంట, పతనం అయిపోయారు. ప్రార్థన 2 నిమిషాలు. మీరు చేస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. లోకాన్ని వెంబడించను, లోకంలో మనుషులను వెంబడించను, ఎవరు ఏది చెప్పారని వెంబడించను. ఇదిగో అక్కడికి వెళ్ళు, నీ దరిద్రం పోతే ఇక్కడికి వెళ్ళి అని వాళ్ళ మాటలు ఎన్నయ్యా. ఇక్కడి నుంచి నీ స్వరమే వింటా, నీ గొర్రెగానే వింటా, నిన్నే వెంబడిస్తా, నీ అడుగు జాడలు అడిగేస్తా అన్నవాళ్ళు ప్రార్థన చేయండి. లేదా మీ ఇష్టం, ఎవరిని పడితే వాళ్ళని వెంబడించండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి. మీ గమ్యం ఎలా ఉంటుందో, గురి చెట్ట చివరి ఏ స్థితికి వెళ్ళిపోతారో ఒకసారి ఆలోచన చేసుకోండి. నూతన యెరూషలేమును నీడకు నువ్వు రావాలంటే ప్రియుణ్ణే వెంబడించాలి, వాక్యాన్ని వెంబడించాలి. పాస్టర్లను కాదు, వాళ్ళని కాదు, నరకానికి పోతాం అలా అయితే. చెప్పుడు మాటలు వెనకండి. జ్ఞానం లేని ప్రతివాడు అంటే జ్ఞానం లేనివాడు అంట ప్రతి మాట నమ్ముతాడంట. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. అమ్మా వాక్యాన్ని నమ్మమ్మా. షులమితి ఎంత బాధపడుతుందో చూశారుగా, తన సహోదరుల వల్ల ఇన్ని శ్రమలు కొని తెచ్చుకుందో చూశారుగా, ఎండ తగిలి ఎలా నల్లదైపోయిందో, ఎలా తృణీకరించబడిందో, ఎలా కావలి గత్తెగా ఉంచబడిందో విన్నారుగా మీరు. ఆ శ్రమలో రక్షించే దేవుని చాటు ఆయన సన్నిధే, ఆయన గుడారపు సన్నిధే. నా దాగుచోటు నీవే అంటుంది షులమితి. మరి మీ దాగుచోటు ఎక్కడమ్మా?
అక్కడ ఎక్కడో నాకు తెలియదు, మీకోసం వేయబడిన పర్ణశాల ఒకటి ఉంది అక్కడ. దయచేసి వ్యర్థమైన దుర్బోధలతో తిరగమాక. ఒక నిమిషం అయిపోయింది, మరొక చిన్న ప్రార్థన చేయాలి. నా స్వరం పోయేలా వాక్యం ప్రకటించాను, మీ స్వరం వినబడేలా ప్రార్థన చేయలేకపోతున్నారు. చల్లారిపోయారు. ఉపవాస ప్రార్థన లేదు, ఇంట్లో ప్రార్థన లేదు, మొక్కుబడి ప్రార్థన. యేసయ్యా నా ప్రయాణంలో నా ముందు వెనక దోషం పెట్టే ప్రభువా, ఇదే ప్రార్థన అయిపోయి. మన సీఎంలు పిఎంలు మరి దోతలు పెట్టాక, భయభక్తులు కలిగిన వారి చుట్టూ దోతలు ఉంటాయి, నీ చుట్టూ నా చుట్టూ ఎందుకుంటాయి? మొక్కుబడి భక్తి చేసేవాళ్ళకి చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అమ్మా. రోషం పట్టాలి మీకు. ఎన్నమన్నా వచ్చారా మందిరానికి ప్రార్థన చేయబోవడం తెలియపోవడానికి? ప్రార్థన అనగానే స్వరమెత్తి ప్రార్థించాలా, రేకులు ఎగిరిపోయేలాగా వినపడాలి స్వరాలు. ఇంట్లో ఉండరు ఇలాగా, అబ్బి కేకలకు అల్లిపోతారు, గుళ్ళు ఆగిపోద్ది, గుండె ఆగిపోద్ది. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనంలో నుంచి 2వ భాగంగా, షులమితి ఎందుకు ఆ మందని ఎక్కడికి మేపుతున్నావో, ఏ నీడకు తొలగిపోతున్నావో అని ఎందుకు అడిగిందో, ఆ నీడలో ఏముందో ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు. చక్కని పాటలు, చక్కని మాటలు ప్రభా, నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపి మీరు బలపరిచి వాడుకున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు అయ్యా. నా ఆత్మ బిడ్డలు విన్నారు, చాలా శ్రద్ధగా విన్నారు, ఇన్వాల్వ్మెంట్ అయ్యి విన్నారు, ఎంతో చక్కగా విన్నారు, ఎవరు నిద్రపోకుండా విన్నారు. సంతోషంగా ఉంది ప్రభు. కానీ ఈ మాటల్ని హృదయంలోకి చేర్చుకుంటలేదు ప్రభు, అదే బాధగా ఉందయ్యా. ఒక చెవితో విని రెండో చెవితో వదిలిపెట్టేస్తున్నారయ్యా. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బుర్రలో దొల్లినట్టు దొల్లేస్తున్నారయ్యా బయటికి వెళ్ళి. వేదనతో ప్రార్థిస్తున్నానయ్యా, ఈ రోజైనా షులమితిలాగా శ్రమలో నీ ఆదరణ కోరుకునే బిడ్డలుగా అయ్యా, నీ ఆశ్రయం కోరుకునే బిడ్డలుగా నా బిడ్డల నుంచి ప్రభువా, ఎక్కడికి పడితే అక్కడికి పారిపోయే వాళ్ళగా ఉండకూడదయ్యా, ఎక్కడికి పడితే అక్కడికి పరుగులెత్తుకుని వెళ్ళే వాళ్ళగా ఉండకూడదయ్యా. నీ మందని ఎక్కడ మేపుతున్నావో చెప్పు, నేను అక్కడ ఉంటా అంటుంది షులమితి. అట్టి అనుభవంలోకి నా ఆత్మ బిడ్డలందరినీ నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.